Hello everyone, welcome back to our channel Confident English Academy. How are you all? Hope you are doing great. Now, in this video, we are going to learn the word let. Let అనే ఒక వర్డ్ గురించి మనం నేర్చుకుందాం. Because frequently we use this word. చాలా సందర్భాల్లో మనం let him go, let them run, let me answer లేదా let's go, let's eat, let's not eat, let him not go ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. అసలు దానికి మీనింగ్ ఏంటి, దాని తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేపిస్తాను మీతో. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దాట్ పాయింట్, ఆ పాయింట్లోకి వెళ్లే ముందు లెట్ us లెర్న్ వన్ మోర్ థింగ్. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ నేర్చుకుందాం మనం. ద వర్డ్ ఈస్ కాల్డ్ జస్ట్ V1 వర్బ్. మీరు ఎదుటి వ్యక్తికి ఏదైనా ఒక పని చెప్పాలనుకుంటే కనుక యూ కెన్ యూస్ వర్బ్ 1. ఓకే, వెళ్ళు, గో, తిను, ఈట్, రాయు, రైట్, కూర్చో, సిట్ డౌన్. సో అలాంటిదే ఇది. ఫస్ట్ వన్ చూడండి, యూ ప్లే. మరి ఇక్కడ యూ అవసరమా అంటే ఎదురుగా ఉన్న వ్యక్తియే యూ. మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, లేదు అనుకుంటే ఈ యూని పెట్టొద్దు. ఓకే, జస్ట్ ఇది చెప్తే సరిపోతుంది. ప్లే అంటే దాని అర్థం ఏంటి? ఆడు లేదా ఆడండి. ఇక్కడ వర్బులు మారుద్దాం. ఓకే, పరిగెత్తు, రన్, కూర్చో, సిట్ డౌన్. ఓకే, వెళ్ళి అది తీసుకురా, గో అండ్ బ్రింగ్ ఇట్. వాటర్ తాగు, డ్రింక్ సమ్ వాటర్. ఓకే, హ్యాపీగా ఉండు, బీ హ్యాపీ. సైలెంట్గా ఉండు, బీ సైలెంట్. ఇలారా, కమ్ దిస్ సైడ్ లేదా కమ్ హియర్. ఓకే, ముందుకురా, కమ్ ఫార్వర్డ్. ఓకే, అంటే ఇవి జస్ట్ వర్బులు అని చెప్పడానికి. నౌ లెట్స్ ప్లే. ఈ లెట్స్ తర్వాత ఏదైనా వర్బ్ వాడామనుకోండి, లెట్స్ ప్లే అంటే అక్కడ నువ్వు ఆడు అని అర్థం కాదు, నేను ఆడుతాను అది కాదు, మనం ఆడుదాం. ఇక్కడ నేను నువ్వు ఇద్దరు కలిసి ఈ పని చేద్దాం అనడాన్ని లెట్స్ అంటాం. సో సింపుల్గా ఇక్కడ ఆడుదాం, పాడుదాం, రాద్దాం, దాం అనే వర్డ్ వస్తుంది అంటున్నాను. ఓకే, వెళ్దాం, చూద్దాం, తిందాం, తిందాం, లెట్స్ ఈట్. రాద్దాం, లెట్స్ రైట్. డిస్కస్ చేద్దాం, లెట్స్ డిస్కస్. ఓకే, రేపు కలుద్దాం, లెట్స్ మీట్ టుమారో. ఇది ఫ్యూచర్ కైనా ప్రెజెంట్ కైనా ఈ స్ట్రక్చర్స్ ఇంతే, ఇందులో ఎలాంటి మార్పులే ఉండవు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ఆడు, ప్లే, వెళ్ళు, గో. రేపు వెళ్ళు, గో టుమారో. రేపు రా, కమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వీక్ మనం కలుద్దాం. సో మనం కలుద్దాం అన్నాను కదా, లెట్స్ మీట్ నెక్స్ట్ వీక్. రేపు మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం టుమారో. ఓకే, సో మనం అందరూ ఒకసారి డిస్కస్ చేద్దాం, లెట్స్ డిస్కస్ ఇట్. డిస్కస్ ఇట్ అంటే డిస్కస్ చేద్దాం. ఇక లెట్స్ తీస్తాం అనుకోండి, దాని అర్థం ఏంటి? డిస్కస్ ఇట్ అంటే మీరు డిస్కస్ చేయండి, అందులో నేను ఉండను. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అన్నాను లేదా ఈట్ ఇట్ అన్నాను, దాని అర్థం ఏంటి? నువ్వు తిను, నువ్వు తిను. ఓకే, అందులో నేను తింటాను అని లేదు, లేదా మనం తిందాము అని లేదు. నువ్వు తిను, నేను తర్వాత తింటాలే అంటూ ఉంటాం కదా. యూ ఈట్, యూ క్యారీ ఆన్. ఓకే, యూ గో, సో యూ వెయిట్ దేర్. అది నెక్స్ట్. మరి నువ్వు నేను అని మీనింగ్ రావాలంటే డైరెక్ట్గా మనం ఈ వర్బ్ వాడకూడదు, లెట్స్ పెట్టాక ఆ వర్బ్ వాడు. ఓకే, లెట్స్ గో, లెట్స్ రన్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఇదేమో చెయ్యు, ఏదైనా ఒక పని చెయ్యు అంటున్నాం, ఇది చేద్దాం అంటున్నాం. ఓకే, ఇప్పుడు మీ గురించి అయిపోయింది, మన గురించి అయిపోయింది. ఓకే, నౌ ఇవి చూద్దాం. లెట్ హిమ్ ప్లే, దీని అర్థం ఏంటి? లెట్ హిమ్ అంటే నేను నీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ముందు యూ ఉంటుంది కానీ వాడరు, అంతే తేడా. ఓకే, సో లెట్ హిమ్ ప్లే అంటే నేను మీకు చెప్తున్నాను ఏమని? అతనిని ఆడనివ్వు. అతనిని అనడాన్ని ఏమంటారు? హిమ్. ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం, వీటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ నౌన్స్ అంటూ ఉంటాం ఇక్కడ ఉన్న వాటిని. ఓకే, అవి సబ్జెక్టులు కావు. యాక్చువల్గా ఇక్కడ మరి లెట్ హిమ్ అనాలా, లెట్ హీ అనాలా అంటే హీ అనకూడదు, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ లో ఉన్నవే వాడాలి. సరే, లెట్ హిమ్ ప్లే, అతనిని ఆడనివ్వండి. ఇక్కడ లెట్ అంటే దాని అర్థం
పర్మిషన్ ఇవ్వటం, అంటే అతన్ని ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అనే మీనింగ్ లోకి వస్తుంది. నెక్స్ట్ లెట్ దెమ్ ప్లే, వాళ్ళని ఆడనివ్వండి, నివ్వండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ లెట్ హర్ డాన్స్, ఆమెని డాన్స్ చేయనివ్వండి. ఓకే, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ జాన్ సింగ్ ఏ సాంగ్, జాన్ని పాటలు పాడనివ్వండి. ఇక్కడ పేర్లు వస్తే పేర్లే, కానీ ఇవి మాత్రమే హిమ్ము, దెమ్ము, హర్ ఇలా ఉంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మమ్మల్ని నడవనివ్వండి. లెట్ అస్, మమ్మల్ని అంటే అస్. లెట్ అస్ వాక్, మమ్మల్ని నడవనివ్వండి. ఓకే, నెక్స్ట్ లెట్ దెమ్ సాల్వ్ ద ప్రాబ్లం, వాళ్ళని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయనివ్వండి. నెక్స్ట్ లెట్ హర్ ఫేస్ ద ప్రాబ్లం, ఆమెని ఆ ప్రాబ్లం ఫేస్ చేయనివ్వండి. వెరీ గుడ్. నెక్స్ట్ లెట్ మీ థింక్, నన్ను ఆలోచించుకోనివ్వండి, కాసేపు. ఓకే, నెక్స్ట్ లెట్ హిమ్ స్టడీ వెల్, అతని బాగా చదువుకోనివ్వండి. డిస్టర్బ్ చేయొద్దు, లెట్ హిమ్ స్టడీ, అతని చదువుకోనివ్వండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్. ఓకేనండి, సో డైరెక్ట్గా మీరు ఒక పని చేయండి, డైరెక్ట్గా పని మీరే చేసేయండి అంటే యూ డూ దాట్, లేదా యూ గో, ఆ యూ కూడా అవసరం లేదు, గో ప్లే అంటే సరిపోతుంది. అలా కాకుండా అతనిని చేయనివ్వండి, లెట్ హిమ్ డూ దాట్, లేదా లెట్ హిమ్ ప్లే. సో దట్ ఈస్ వాట్ లెట్ అంటే ఫైనల్గా మీనింగ్ ఏంటి, ఒక పర్మిషన్ ఇవ్వటం. సో ఇక్కడ లెట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ పని నువ్వు కాదు, నేను కాదు, ఇద్దరం కలిపి చేద్దాం. లెట్స్ అంటే ఇద్దరం కలిపి చేద్దాం. లెట్ అంటే అతన్ని చేయనివ్వండి, వాళ్ళని చేయనివ్వండి, ఆమెని ఒక పని చేయనివ్వండి, సో మమ్మల్ని ఒక పని చేయనివ్వండి, నన్ను ఒక పని చేయనివ్వండి. అది ఏ పని అయితే ఆ పని ఇక్కడ పెట్టండి సరిపోతుంది. ఇక్కడ మీరు యూ వాడక్కర్లేదు. ఓకేనండి, లెట్ మీ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, నడువు అని చెప్పాలి, ఇందులో నడవనివ్వండి అలా ఏం లేదు కదా, డైరెక్ట్గా నడు. ఓకే, వాక్, నడుద్దాం అంటే నేను నడుస్తాను, నువ్వు కూడా నడు, ఇద్దరు నడుద్దాం. లెట్స్ వాక్. ఓకే, ఒకసారి ఆలోచిద్దాం. లెట్స్ థింక్, ఒకసారి ఆలోచించు, నువ్వే ఆలోచించు. ఓకే, థింక్ వన్స్. ఓకే, ఇలా రా, కమ్ హియర్. ఓకే, అతనిని పాడనివ్వండి, సో లెట్ హిమ్ సింగ్ ఏ సాంగ్. ఓకే, వాళ్ళని రానివ్వండి, లెట్ దెమ్ కమ్ ఇన్సైడ్. ఓకే, ఆమెని నడవనివ్వండి, లెట్ హర్ వాక్. వాక్, నడుద్దాం, లెట్స్ వాక్. గాట్ ద పాయింట్? ఎస్, ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ చూసాం. నౌ లెట్స్ డైవ్ ఇంటూ ద నెగటివ్ ఫార్మ్స్ ఆఫ్ లెట్లో మన నెగటివ్ ఫార్మ్స్ని ఎలా మాట్లాడతాం అనేది చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ లెట్ us అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, దేనికి నెగిటివ్ వాడాలి అనుకుంటే కనుక డోంట్. సో డోంట్ గో, డోంట్ రన్, డోంట్ జంప్, డోంట్ మేక్ నాయిస్. ఓకే, సో అల్లరి చేయకండి, ఆడకండి, మాట్లాడకండి, వెళ్ళకండి, లేదా వెళ్ళొద్దు, రాయొద్దు అని చెప్పడానికి డోంట్ వాడతాం. మరి దీనికి నెగిటివ్ ఎలా వాడతాం అంటే ఇక్కడ డోంట్ వాడకూడదు, నాట్, ఇక్కడ నాట్ అని పెట్టండి. ఓకే, సో NOT, నాట్. లెట్స్ నాట్ ప్లే అంటే ఇందాక మన లెట్స్ అంటే ఏమనుకున్నాం, మీరు నేను, లేదా మీ గ్రూపు మా గ్రూపు ఇద్దరు కలిసి ఆ పని చెయ్యొద్దు అంటాం. ఇప్పుడు లెట్స్ నాట్ ఆర్గ్యూ, మనం ఆర్గ్యూ చేసుకోవద్దు. లెట్స్ నాట్ డైవర్ట్, ఈ టాపిక్ని మనం డైవర్ట్ చేయొద్దు. లెట్స్ నాట్ డైవర్ట్ దిస్ టాపిక్. ఓకే, మనం ఈ గేమ్ ఆడొద్దు, లెట్స్ నాట్ ప్లే దిస్ గేమ్. మనం వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, లెట్స్ నాట్ డిస్కరేజ్ అదర్స్. సో లెట్స్ నాట్
verb 1. Any verb 1 you can use. Let's not. Here do always remember ఇక్కడ don't రాదు. ఓకే, సో ఇక్కడ don't వస్తుంది, ఇక్కడ don't రాదు. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఇవి చూద్దాం. లెట్ హిమ్ ప్లే, అతన్ని ఆడనివ్వండి అన్నాం. నెగిటివ్ చెప్పాలంటే ముందు మనం డోంట్ పెట్టుకోవచ్చు. డోంట్ లెట్ హిమ్ ప్లే, వీటన్నిటికీ డోంట్ పెట్టుకోవచ్చు. డోంట్ లెట్ దెమ్ గో, డోంట్ లెట్ హర్ సింగ్, ఆమెని పాడనివ్వకండి, ఆపేయండి, ఆవిడ్ని పాడనివ్వకండి అంటున్నాం. డోంట్ లెట్ మీ షౌట్, నన్ను అరవనివ్వకండి. డోంట్ లెట్ మీ షౌట్, నన్ను అరవనివ్వకండి. ఓకే, నెక్స్ట్ డోంట్ జాన్, ఇక్కడ ఎవరైనా సరే డోంటే వస్తుందండి, బికాస్ యూ అనే సబ్జెక్ట్కి మనం చెప్తున్నాం, ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం. డోంట్ లెట్ జాన్ అంటే ఆ జాన్ని ఆ పని చేయనివ్వకండి. డోంట్ లెట్ జాన్ గో అవుట్ సైడ్, జాన్ని బయటికి వెళ్ళనివ్వకండి. డోంట్ లెట్ us ఫీల్ బ్యాడ్, మమ్మల్ని బాధపడనివ్వకండి. డోంట్ లెట్ us ఫీల్ బ్యాడ్, మమ్మల్ని బాధపడనివ్వకండి. ఎస్, హియర్ వీ హ్యావ్ వన్ మోర్ పాయింట్. మన నెగిటివ్స్ని ఇక్కడ డోంట్ అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాం కదా, డోంట్ లెట్ హిమ్ ప్లే అన్నట్టు. ఇలా అలా కాకుండా మనం లెట్ హిమ్ నాట్ ప్లే, ఇక్కడ నాట్ అనేది అప్లై చేస్తే దీనికి నెగిటివ్స్ అలా కూడా వాడచ్చు. అంటే ఈ నెగిటివ్స్ని మనం రెండు రకాలుగా వాడచ్చు. ఓకే, లెట్ హిమ్ నాట్ ప్లే, ఇక్కడ నాట్ పెడుతున్నాను, సో లెట్ హిమ్ నాట్ ప్లే. లెట్ దెమ్ నాట్ గో అవుట్ సైడ్, లెట్ హర్ నాట్ లూజ్ ద మ్యాచ్, ఆమెని ఆ గేమ్ ఓడిపోనివ్వకండి, కొంచెం ఎంకరేజ్ చేయండి అన్నట్టు అనమాట. ఓకే, సో నెక్స్ట్ లెట్ మీ నాట్ షౌట్, లెట్ మీ నాట్ షౌట్. ఓకే, సో నెక్స్ట్ లెట్ జాన్ నాట్ గో అవుట్, జాన్ని బయటికి వెళ్ళనివ్వకండి. లెట్ us నాట్ ఆర్గ్యూ, మమ్మల్ని ఆర్గ్యూ చేయనివ్వకండి. ఇక్కడ డోంట్ వాడతాం, ఓకే, ఇక్కడ నాట్ వాడతాం, ఇక్కడ డోంట్ ఏమి రాదు. డోంట్ ప్లే, లెట్స్ నాట్ ప్లే. ఇక్కడ మాత్రం మనం స్టార్టింగ్లో డోంట్ వాడుకోవచ్చు లేదా నాట్ వాడుకోవచ్చు. ఇస్ ద క్లియర్? సో దిస్ ఈస్ హౌ వి ట్యాకిల్ విత్ లెట్. లెట్ అనే దాన్ని మనం పాజిటివ్స్గా ఎలా చెప్పాలో నేర్చుకున్నాం అండ్ నెగిటివ్గా ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. రైట్? Hope you have understood. Now let me give a task. Dance. Let's dance. Let them dance. ఈ మూడిటికి వాటి తెలుగు మీనింగ్స్ మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో ఎవరైనా నాకు అస్సలు సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా రాదు, నేను బేసిక్స్ నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యూ కెన్ కాంటాక్ట్ us. ఓకే, with that confidence I'll make you speak out. ఓకే, మీకు నా క్లాసెస్ నచ్చి లేదా నన్ను నమ్మి నా మెథడ్ని నమ్మి మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే దట్ వన్ ఫోన్ కాల్ వుడ్ బి ద గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ లైఫ్. డోంట్ ఫర్గెట్ దట్. లెస్ ఫీజ్తో ఒక 3 months నా దగ్గర మీ ట్రైనింగ్ తీసుకుంటే 100% you will be able to speak out. Okay, so see you in the next video. Take care.